హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక మంచి కథను చదివి వినిపించబోతున్నానండి. కథ పేరు బంధాలు బంధుత్వాలు. దీనిని రచించిన వారు ప్రముఖ రచయిత్రి కట్టెకోల విద్యుత్లత గారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే రాఘవరావు గేటుకేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివ దేహం కేసి మార్చి మార్చి చూస్తున్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుళ్ళుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవ్వరూ రాకపోవడం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధిస్తోంది. లోపల నుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి. పోన్లే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది, ఏదో అనారోగ్యంతో హాస్పిటల్ డాక్టర్లు అంటూ తిరగక్కర లేకుండా. అది పెద్దవాడి గొంతు. అవునన్నయ్యా, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా, బోలెడు ఖర్చు, ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్నోడు. చీ, కన్న తల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయం. బాధగా మూలిగింది మనసు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ తనని చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏమండి, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి, పాపం మరీ పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళి వద్దాం అంది విశాల. చూడు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం కనుక పిన్నికి బాబాయికి పెళ్ళి కొడుకుకి అందరికీ బట్టలు కొనాలి, బోల్డ్ ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది, వంటి చేతి సంపాదన. నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు రాఘవరావు. అది కాదండి, ఖర్చు అనుకుని మన వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి? విశాల, నన్ను విసిగించుకో. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయి అన్నాడు చిరాకుగా. పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు. బ్యాంకులో క్లర్కుగా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాలలో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగి వాళ్ళు చదివే స్కూల్ మారింది. అలా ఖర్చులు కూడా పెరిగాయి. తన మనస్తత్వం మాత్రం మారలేదు. ఏవండి, మా బాబాయి చనిపోయాడట, నాన్న ఫోన్ చేశారు, మనం చూడటానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయి పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు సాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి. ఆఫీసు నుంచి రాగానే కళ్ళనీళ్లతో చెప్తున్న విశాలను చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాల, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి, అది తెలిసి నువ్విలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగళూరు వెళ్ళాలంటే ఎంత ఖర్చు? మనం 3-4 రోజులు అటు వెళ్తే పిల్లల చదువులకి ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. పాపం తనకి అవకాశం దొరికినప్పుడల్లా బంధువుల గురించి, బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల. కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే
ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందోనని చిలక్కి చెప్పినట్టు చెప్పింది. అప్పుడు తనకి ఎక్కలేదు మొద్దు బుర్ర. అప్పుడు తన దృష్టి అంతా తను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల అంతే. వేరే ఏ ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగుండా తన విశాల నిర్జీవంగా పడి ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తేనే కదా. గతాన్ని కాదు కానీ భవిష్యత్తును తప్పకుండా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. విశాల దశ దిశ కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలామంది ఆమె తరపు వారు. మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు మరికొంతమంది. విశాల మంచితనం వల్ల ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది. రాఘవరావు కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి కొడుకులు కోడళ్ళు సంతోషంగా తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బ్రతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకి నచ్చినవి విశాలకు నచ్చలేదు, విశాలకి నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో విశాలకు నచ్చిన 2 సంబంధాలు మళ్ళీ చూశాడు రాఘవరావు. అవి తనకు అప్పుడు సుతరాము ఇష్టం లేదు. వాటితో ఒకటి తన స్నేహితుడు కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలు ఇద్దరూ బాగా చదువుకున్నారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరినీ ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లల్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్ళేందుకే తన పిల్లలు సంపాదన అంతా సరిపోతుందంటూ వాటిని తను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ 2 అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు, కానీ ఈలోగా స్నేహం పేరుతో తను తన కొడుకులు తరచూ వాళ్ళని కలుస్తామని, తద్వారా తన కొడుకులకి ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా తన వైపున భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవడం. తమ బంధువులలో 2-3 కుటుంబాల వాళ్ళు, ఆర్థిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు, పిల్లలకి సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్లకు సాయం చేస్తే బాగుంటుందని విశాల చాలాసార్లు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు రాఘవరావు. అలా ఒక 3 కుటుంబాలలోని 3 పిల్లల చదువులు బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు బంధువుల ఇళ్లల్లో జరిగే ప్రతి శుభ అశుభ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవ్వడం మొదలుపెట్టాడు. తను వెళ్ళడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకువెళ్ళటం చేశాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడటం, విసుక్కోవటం చేశారు. కానీ శ్రీవల్లి ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉండటం వల్ల అలా మనవాళ్ళు బంధువులు అంటూ అందరూ కలిసి ఉండటంలోని ఆనందాన్ని
వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏమి కోల్పోయారో అర్థమవుతుంది వాళ్ళకి కూడా. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి ఒకరోజు వెళ్ళి అక్కడి వారితో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్ళకి కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయిన వాళ్లే కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరీకం అయిన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకు పెళ్ళిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతడి ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు స్నేహితులతో కళకళలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మనవాళ్ళు అనే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం, ఆనందం ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రాఘవరావుకి. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలో నుంచి విశాల తనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించి కళ్ళలో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.